హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 138తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. శివ్ బయటకు వెళ్తుంటే ఈ రోజుకి రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అడుగుతారు విజయ గారు. ఆఫీస్కి కాదమ్మా, బయట కొద్దిగా పనుంది, అది చూసుకొని వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు శివ్. ఐషు కూడా రెడీ అయ్యి కిందకు వస్తుంటే, ఏంటి నువ్వు హాస్పిటల్కి బయలుదేరావా అని అడుగుతారు వాణి గారు. అవునత్తయ్య, అన్వేష్ నేను ఇద్దరం వెళ్ళడం అవ్వలేదు కదా ఇన్ని రోజులు. ఒకసారి వెళ్ళి మొత్తం చెక్ చేసుకోవాలి. ఇన్ని రోజులు మొత్తం భారం అంతా వాళ్ళ ముగ్గురు మీదే పడిపోయింది కదా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా చేసేదేం లేదు కదా అని అంటుంది ఐషు. ఏం పర్లేదు, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకొని రేపటి నుంచి రా, మా మీదేం భారం పడలేదులే అని అంటారు వంశీ గారు. అది కాదు మామయ్య గారు అని అంటున్నా, చాలా మిస్ అయిపోయాం మిమ్మల్ని, వారం రోజులకే బెంగ వచ్చేసింది మాకు. ఈ ఒక్కరోజుకి ఇంట్లో ఉండు ఐషు, రేపటి నుంచి నిన్ను ఉండమని అనం కానీ అంటారు విజయ గారు. అవునక్క, నేను కూడా రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాను, ఒక్కరోజుకి ఇంట్లో ఉండు. ఆల్రెడీ మీ మరిది కూడా ఇవాళ నుంచి వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు, కానీ అత్తయ్య ఆపేశారు అని అంటుంది అమృత. ఇంకందరూ ఒకే మాట మీద ఉంటే నేనేం వెళ్తాను అంటూ తన బ్యాగ్ లోపల పెట్టడానికి వెళ్తుంది ఐషు. మమ్మల్ని ఆపడం వల్ల ఇప్పుడు ఉపయోగం ఏముంది? కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకోవడం తప్ప. ఒక పూటన్నా వెళ్ళొచ్చే వాళ్ళం కదా అని అంటాడు అన్వేష్. ఒక్కరోజుకి ఏం నష్టం రాదు, కానీ ఇవాళ రెస్ట్ తీసుకోండి, ఒక్కొక్కరి మొహాలు ఎలా ఉన్నాయో చూసుకోండి అని చిరుకోపంగా అంటారు విజయ గారు. అప్పుడే ఐషు కూడా కిందకి రావడంతో, అవునక్క, వీళ్ళంటే హనీమూన్ కానీ వెళ్ళారు కాబట్టి నిద్రలు ఉండవు, టైంకి తిండి మీద ఇంట్రెస్ట్ ఉండదు, అందువల్ల అలా మొహాలు లాగాయి అనుకోవచ్చు. మరి ఐషు వాళ్ళకు కూడా ఎందుకు అని రుక్మిణి గారు నవ్వుతూ అల్లరిగా అంటుంటే, అమృత అన్వేష్ బ్లష్ అవుతుంటే, మాకు అర్ధరాత్రి వరకు రోడ్డు మీద తిరగడమే సరిపోయిందిలే అని అసలు విషయం చెప్పలేక మాట మార్చి చెప్తుంది ఐషు. నిఖిత కోసం 2 రోజులు సరిగ్గా నిద్ర లేకపోతే తర్వాత ఒకటే తిరుగుడు వల్ల పడుకోవడం చాలా లేట్ అయిపోయేది అందరికీ. అంతేనా, మా అబ్బాయి నిద్రపోనివ్వలేదా అని రుక్మిణి గారు ఐషు దగ్గరికి వచ్చి చిన్నగా అనగానే, పోనీ అలాగే అనుకోండి, వచ్చిన నష్టం ఏముందంటారు అని ఐషు కూడా తిరిగి రివర్స్గా మాట్లాడుతుంది. మరి నిజం ఒప్పుకోవచ్చుగా. చిన్నత్తయ్య, ఇప్పుడు మీరు ఇంకా ఆపకపోతే నేను కూడా కొన్ని చెప్పాల్సి వస్తుంది, నా కళ్ళతో చూసినవి చెప్పనా అని అనగానే, వద్దొద్దాపై తల్లి, నీతో పెట్టుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని తల కొట్టుకుంటూ సైలెంట్ అయిపోతారు రుక్మిణి గారు. పిల్లలు అన్వేష్ దగ్గరికి వచ్చి, బాబాయ్, సాయంత్రం మనం అలా పిన్నితో బయటికి వెళ్దామా అని చిన్నగా అడుగుతారు. ఎందుకు బంగారాలు ఇప్పుడు బయటికి, నిన్నటిదాకా మనం బయటే కదా తిరిగొచ్చాం అని అంటాడు అన్వేష్. అది కాదు బాబాయ్, పానీపూరి తినేసి వద్దాం, పిన్నికి కూడా చాలా ఇష్టం కదా, పిన్నికి ఇష్టమైనవి నువ్వు ఇప్పించాలి కదా అని అంటుంది ఆశి. పిన్నికి ఇష్టమని మీకెలా తెలుసు అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు అన్వేష్. బాబాయ్, అడిగినప్పుడు చెప్పు పిన్ని, నీకు ఇష్టమని అని అమృత చెవిలో చెబుతుంది ఆశి. అమృత నవ్వుతూ చూస్తుంది ఇద్దరిని. ఆ రోజు చూశాను కదా, పిన్ని కూడా ఆ బండి దగ్గరే ఉంది కదా, అంటే పిన్ని కూడా అది తినడానికే కదా వచ్చింది, అయింటే కదా పిన్ని అని అంటుంది ఆశి. అవును అన్నట్టు తల ఊపుతుంది అమృత. ఆ బండి దగ్గర ఆటో కోసం ఉంది మీ పిన్ని, పానీపూరి కోసం కాదు. ఇప్పుడు మనం పానీపూరి తినడానికి వెళ్తే మీ అమ్మతో మనకి పెళ్ళవుతుంది, అవసరమా అని అంటాడు అన్వేష్ నవ్వుతూ. నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది కదా బాబాయ్, ఇంకేం పెళ్ళి చేస్తుందిలే కానీ వెళ్దాం బాబాయ్, నాకు నూడిల్స్, ఆశకి పానీపూరి కావాలి అని ముద్దుగా అంటాడు ఆయు. అమ్మో, ఇద్దరు ప్లాన్ వేశారుగా, మా వదిన్ని మాయ చేసి వెళ్ళడం అంటే కష్టం, నేను అడ్వెంచర్ చేయలేనమ్మా, మీకేం కావాలో ఇంట్లో చేయించుకుందరు కానీ
లేదా మా వదిన పర్మిషన్ తీసుకోండి తీసుకువెళ్తాను అని అంటాడు అన్వేష్. సరే, అమ్మ నాకు షరడిగా ఇష్టం. అమ్మ ఓకే అంటే తీసుకువెళ్ళాలి అని ఐషు దగ్గరికి పరిగెడతారు ఇద్దరు. తీసుకెళ్తే ఏమైంది విష్? పాపం వాళ్ళకి తినాలని ఉన్నట్టుంది అని అంటుంది అమృత. బయట ఫుడ్ వాళ్ళకి పడదు తొందరగా. తినేసొచ్చాక ఇబ్బంది పడతారు. అందుకే వదిన ఇష్టపడదు. ఇలాంటి వాటిల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అడిగారు కదా అని తీసుకువెళ్తే తర్వాత వాళ్ళ ఇబ్బందిని చూడాల్సి వస్తుంది. నువ్వు కొత్త కాబట్టి నీకు ఇంకా తెలీదు. వాళ్ళ కోసమే ఆ ఫాస్ట్ ఫుడ్స్ చేసేందుకు ఒక చెఫ్ని పెట్టించింది వదిన. అయినా వాళ్ళు అప్పుడప్పుడు అలా వరుణ్తో బయటికి వెళ్ళి తిని రావడం, తర్వాత బాధపడడం. అప్పటికి వదిన నెలకొకసారి తీసుకువెళ్ళి వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి తినిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నానంటే నిన్నటిదాకా బయట ఫుడ్డే కదా తిన్నారు. మళ్ళీ వెంటనే ఇక్కడ స్పైసీ ఫుడ్ తింటే వాళ్ళకి అస్సలు పడదు. వాళ్ళు అలాగే బుట్టలో వేయాలని చూస్తారు. నువ్వు తొందరగా బుట్టలో పడిపోకు అని నవ్వుతూ చెబుతాడు అన్వేష్. ఏదైనా కానీ నా బంగారాలు నోరు తెరిచి అడిగారు. కానీ నేనేమీ అనలేకపోయాను అని అంటుంది అమృత. అప్పటికే వాళ్ళ అమ్మని కాకా పట్టడం, ఐషు వద్దని చెప్పడం, పిల్లలు మొహం ముడుచుకోవడం జరిగిపోతాయి. నిన్నటిదాకా నువ్వు అక్కడ తిన్నది అవే కదా, మళ్ళీ ఇక్కడ నూడిల్స్ ఏంటి అని ఆయుని అడుగుతుంది ఐషు. అక్కడ అస్సలు స్పైసీ టేస్ట్ రెండూ లేటమ్మా, అందుకే ప్లీజ్ అని ఆయు కాకా పడుతూ ఉంటే నెక్స్ట్ వీక్ ఓకే కానీ ఇప్పుడు మాత్రం బయట ఫుడ్ అనేది ఎలో లేదు, కావాలంటే ఇంట్లో చేయించుకో అని చెప్పేస్తుంది ఐషు. ఐషు ఒక్కసారి గట్టిగా చెప్పాక అదే ఫిక్స్ కాబట్టి ఏమనలేక నెక్స్ట్ వీక్ మాత్రం కన్ఫర్మ్ అని చెప్పి, రాజు అంకుల్ సాయంత్రం కొద్దిగా స్పైసీగా నూడిల్స్ చేయండి అని ఆర్డర్ వేసి ఆటకు వెళ్ళిపోతాడు ఆయు. నీ సంగతి ఏంటి అని అడగగానే, నువ్వేదంటే అదే కదా బుచ్చమ్మ అని, రాజు అంకుల్ నాకు పానీపూరి చేయండి ఈవినింగ్ అని ఆర్డర్ వేసి అక్కడి నుంచి తుర్రుమంటుంది. అమృత నవ్వుకుంటూ, నీ మాట అంటే వేదమే అక్క వాళ్ళకి, చెప్పగానే వినేసి వెళ్ళిపోయారు బంగారాలు అని అంటుంది. ఫస్ట్ నుంచి అంతే ఇద్దరు, అసలు మాటకి ఎదురు చెప్పరు. కాసేపు బతిమలాడతారు కానీ వద్దంటే మాత్రం ఇంక దాని గురించి అడగరు అని అంటారు రుక్మిణి. అన్వేష్ పిల్లల దగ్గరికి వెళ్ళిపోగా ఆడవాళ్ళందరూ ముచ్చట్లలో పడతారు. శివ్ గెస్ట్ హౌస్కి వెళ్ళగానే టీం మెంబర్స్ అందరికీ విషయం చెప్పి వాళ్ళల్లో 5గురిని సెలెక్ట్ చేసి, మీరు పూణే వెళ్ళాలి, చాలా కేర్ఫుల్గా ఉండండి, మ్యాక్సిమం అక్కడికి రాకపోవచ్చు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఒకవేళ అక్కడ కనుక ల్యాండ్ అయితే మీ 5గురు మేనేజ్ చేయగలరు కదా అని అడుగుతాడు శివ్. ఎస్ సార్, అతను అక్కడ కనుక ల్యాండ్ అయితే తప్పకుండా మన హ్యాండ్ ఓవర్లోకి వచ్చినట్టే, చేయి దాటిపోనివ్వం సార్ అని అంటారు 5గురు. ఓకే, లంచ్ చేసేయండి మీరందరూ అని వాళ్ళందరినీ లంచ్కి పంపించి చీఫ్కి కాల్ చేసి, ఇంకో గంటలో వీళ్ళు స్టార్ట్ అవుతారు సార్, పూణే వెళ్ళే వాళ్ళు అటు వెళ్ళిపోతారు, వీళ్ళు ఢిల్లీలో ల్యాండ్ అవగానే వాళ్ళిద్దరిని ముందు జాగ్రత్తగా మన ఆఫీస్కి తీసుకువెళ్ళిపోండి, తర్వాత ఎయిర్పోర్ట్ రౌండప్ చేయండి, వాడు ఎలా బయలుదేరినా మన టైమింగ్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే దిగుతాడు ఇక్కడ, కాబట్టి మీరేం కంగారు పడొద్దు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు శివ్. ఫేక్ పాపకి అన్నం పెట్టి నాగేష్ని కూడా లేపుతారు. తొందరగా తినండి, మిమ్మల్ని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతారు టీం మెంబర్స్. రసూల్, విన్నావు కదా, ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తున్నారంట, దారిలో మనం ఎక్కడైనా తప్పించుకునే అవకాశం ఉండొచ్చు, నువ్వు కొద్దిగా ఓపిక చేసుకోగలవా అని అడుగుతుంది ఫేక్. అసలు నీకు వీళ్ళందరినీ చూశాక కూడా అలాంటి ఆలోచన ఎలా వస్తుంది? నీ ఒంటి మీద దెబ్బ పడలేదు కాబట్టి నీకేమీ అర్థం కావడం లేదు. దగ్గర దగ్గర వారం నుంచి దెబ్బలు తింటూ వాళ్ళ యాక్టివిటీస్ చూస్తున్న నాకు తెలుస్తుంది వీళ్ళ నుంచి తప్పించుకోవడం ఎంత కష్టమో. అలాంటి ప్లాన్ ఏదైనా చేసావంటే ఇక్కడే పాతి పెట్టేస్తారు నిన్ను. అయినా నా ఒంట్లో శక్తి లేదు అడుగు వేయడానికి కూడా, తినడానికే నా చేయి కుదరడం లేదు అని కష్టంగానే 4 ముద్దలు తింటాడు కడుపులో ఆకలి వేయడంతో. నిన్నటి నుంచి ఫేక్ సరిగ్గా తిన్నది కూడా లేదు, ఇప్పుడు కూడా తినాలి అనిపించలేదు. అయినా కూడా రసూల్ మాటను కొట్టిపడేసి బయటికి వెళ్ళాక ఎలాగైనా తప్పించుకోవాలి, దానికి బలం కావాలి కదా అని గబగబా ప్లేట్లో అన్నం తినేస్తుంది.
తిన్న 2 నిమిషాలకే కళ్ళు మూతలు పడిపోతాయి ఫేక్‌కి. వెంటనే పక్కకి పడిపోతుంది. ఏమైందన్నట్లుగా చూస్తున్న నాగేష్‌ని చూసి ప్లాన్ వేయాలనుకుంటుందిగా తప్పించుకోవడానికి. ఆవిడ గారు తప్పించుకోవడానికి ప్లాన్ చేసి, అరిచి, గోల పెట్టి, మమ్మల్ని విసిగించి, మేము ఆవిడని బెదిరించి ఇదంతా న్యూసెన్స్ ఎందుకని వెళ్ళేదాకా శుభ్రంగా పడుకోవడానికి స్లీపింగ్ పిల్ ఇచ్చేసాంలే. వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాక అప్పుడు పాప ప్లాన్ వేసుకుంటుందిలే. త్వరగా తిను నువ్వు అని అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన టీమ్ మెంబర్స్. అయినా తినకుండా అలాగే ఉండేసరికి నీకేం కలపలేదులే. భయపడనవసరం లేదు. నీకు అంత సీన్ లేదని మాకు అర్థమైంది. ఎందుకు అంటే మా గురించి బాగా తెలిసింది కదా అని నవ్వుతూ అక్కడి నుంచి బయలుదేరడానికి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు టీమ్ మెంబర్స్. శివ్ చెప్పగానే ముందు పూణే వెళ్ళే వాళ్ళు ఎయిర్పోర్ట్‌కి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళ చాపర్ ఉండే ఏరియాకి మిగతా వాళ్ళందరూ వెళ్ళడానికి రెడీ అవుతారు. ఎయిర్పోర్ట్‌లో కాకుండా కొంచెం పక్కగా చాపర్ పెట్టిస్తాడు శివ్. ఎందుకంటే ఇదంతా సీక్రెట్‌గా చేస్తున్న ఆపరేషన్ కాబట్టి ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి. అందరూ ఫేక్‌ని నగేష్‌ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. చాపర్ దగ్గరికి వెళ్ళగానే ముందు వాళ్ళందరిని ఎక్కించేసి ఓకే సార్ మేము స్టార్ట్ అవుతాం ఇంకా అని అందరూ శివ్కి ఒకేసారి చెబుతారు. థ్యాంక్ యూ గైస్. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా మనం అన్నీ చేసేసాం. ఇంక వాడొక్కడనే పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదులే కానీ రిలాక్స్గా ఉండండి మీరందరూ. ఓకే సార్ మీకోసం ఢిల్లీలో వెయిట్ చేస్తూ ఉంటాం అనంత్కి మీరిచ్చే పనిష్మెంట్ చూడ్డానికి అని అందరూ చాపర్ ఎక్కేస్తారు. అందరూ ఎక్కగానే పైలట్ చాపర్ని స్టార్ట్ చేసి గాల్లోకి లేపుతాడు. శివ్ అక్కడి నుంచి వచ్చి కారులోకి ఎక్కి కాసేపు మౌనంగా సీటుకి తలవాల్చి కళ్ళు మూసుకొని ఆలోచనలో పడిపోతాడు. కరెక్ట్గా 2 నిమిషాలు ఆలోచించి ఎందుకురా నా జోలొచ్చి చావడానికి రెడీ అవుతున్నారు మీరందరూ. ప్రాణం విలువ తెలిసిన నాకు ప్రాణాలు తీయాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసు. నా భార్య ఒక్కొక్కరి కోసం ప్రాణాలు కాపాడడానికి ఎంత కష్టపడుతుందో. కానీ ఇప్పుడు నేను నీ ప్రాణాలు తీయాలి. నా కుటుంబం జోలి మాత్రమే వచ్చుంటే ప్రాణాలు తీయకుండా జీవితాంతం జైల్లో ఉండేలా చేసేవాడిని. కానీ నువ్వు చాలామంది ప్రాణాలు బలి తీసుకున్నావు. కాబట్టి నిన్ను చంపాల్సిందే ఒక కమాండర్గా అని అనుకుంటూ కారు స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు శివ్. అదే టైంకి అక్కడ ఫ్లైట్ ఎక్కుతాడు అనంత్. కథ కొనసాగుతుంది. మరి శివ్ పాపం అంతర్మదనం చేసుకుంటున్నాడు. కానీ ఒక ఆఫీసర్గా ఒక బాధ్యత గల పోస్ట్లో ఉన్నప్పుడు తప్పదు కదా. ఇక అనంత్ వచ్చాక ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడో తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.